అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ కలిగినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక పుంజుకునేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ పని కూడా అయిపోయింది. సర్పంచ్ ఎన్నికలలో గంపగుత్త ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి డోక లేదు. రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మాకేం ఇబ్బంది లేదనేటటువంటి తరహాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నది. రేవంత్ అన్న అన్ని భారీ బహిరంగ సభలలో చెప్పినటువంటి మాట, మా మంత్రులతోటి కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోర్రి, లేకపోతే మా ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులను ఎన్నుకోర్రి, మా ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోర్రి, మీకు ఫండ్స్ రావాలంటే మన మంత్రులు చెప్పిన వాళ్ళకే ఓటేయాలనేటటువంటి తరహాలో రేవంత్ అన్న జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నిద్ర పట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రాత్రిపూట నిద్ర పోయిర్రో లేకపోతే ఏం కాదో అర్థమైతలేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఖతమైపోయిందని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెంప చెల్లుమనిపించేలా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పరిశాన్లో ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉన్నాయి, అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తో, కాంగ్రెస్ పార్టీ గుర్తో, బీజేపీ పార్టీ గుర్తులు ఉన్నాయి. సర్పంచ్గా పోటీ చేసేటటువంటి వాళ్ళు ఇండివిజువల్స్గా ఉంటారు, పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళకు బ్యాట్ గుర్తు, బాల్ గుర్తు, తర్వాత గ్యాస్ గుర్తు, లేకపోతే ఉంగరం గుర్తు, లేకపోతే డ్రెస్ గుర్తు, ఏదో గుర్తులు ఉంటాయి, వేరే గుర్తులు, పార్టీలతో సంబంధం ఉండదు. తర్వాత పార్టీ బీఫామ్ ఇయ్యరు, పార్టీ టికెట్ ఇయ్యరు, వాళ్ళే ఇండివిజువల్గా పోటీ చేస్తారు. కానీ ఎవరైతే పోటీ చేసేటటువంటి సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్లకు పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీర్ల ఐలయ్య ఉన్నాడు, ఆ బీర్ల ఐలయ్య మావునికే ఓటేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఎవరైతే సర్పంచ్లు ఉంటారో ఆ సర్పంచ్లకు పార్టీ తరఫున మద్దతు ఇచ్చారు. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఈయనకే ఓటేసి గెలిపిర్రి, ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఈయనకే ఓటేసి గెలిపిర్రి. అంటే పార్టీ గుర్తులు బీఫామ్లు ఏముండయి, కానీ పార్టీలు సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు గెలిచిరా లేదా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే పార్టీలు సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు, సర్పంచ్ ఎన్నికల మొదటి విడతలో జరిగినటువంటి కథ ఏందనేది డెప్త్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, ఇగో తెలంగాణ సర్పంచ్ మొదటి విడత ఎన్నికల ఫలితాల అప్డేట్ ఈరోజు వెల్లడైన ఫలితాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు. నిన్ననే మా ఊళ్ళో కూడా ఎలక్షన్ జరిగినాయి, ఇగో ఓటేసి వచ్చిన సర్పంచ్కి. ఇక ఎవరు గెలిచినా అనేది ఏం కథ అనేది అంత రియాలిటీ ఉంటుంది, కానీ అది వేరే విషయం. ఈ రోజుకి సంబంధించినటువంటి విడుదల మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరట అంటే దాదాపు 1755 మంది ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచిరట మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో. అంటే దాదాపు 1755 మెంబర్స్. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 1009. అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ ఉన్నాడో ఏమైందో అనేది తెలుస్తలేదు, కేటీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ఏ ఖతం అయిపోయిందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. 1000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు గెలిచిర్రు. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్లు 1000 మంది గెలిచిర్రు మొదటి విడతలో. ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రేవంత్ అన్న ఇవన్నీ చూసిన తర్వాత అనుకో క్లారిటీ వచ్చిందట, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊళ్ళే పుంజుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ జోస్ పెరిగింది, ఊపు పెరిగింది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం డీలబడ్డది. కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చినాయి మొత్తం పల్లెటూర్లలోనే. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇక మనం పుంజుకోలేమో, ఇబ్బంది అవుతుందేమో అని అనుకునే టైంలో అదే ఊర్లో ఉన్నటువంటి జనం సర్పంచ్లను 1000 మందిని ఎన్నుకున్నారు. 1000 మంది గెలిచారు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్లు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అనుకోవచ్చు 1000 మంది. ఇది రేవంత్ అన్నకు కొంత ఒక క్లారిటీ వచ్చినట్టే లెక్క, ఇటు కేసీఆర్ కొంత ఉపశమనం కలిగినట్టే లెక్క. మా వాళ్ళు కూడా గెలిచిర్రు, 1000 మంది అభ్యర్థులు మంచిగా గెటినిచ్చిరని చెప్పి. ఇక బీజేపీకి 157. అంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేటటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 157 మంది గెలిచిరట ఓవరాల్గా. ఇప్పుడు కొన్ని జిల్లాలలో జరిగినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు 11వ తారీఖు జరిగిన ఎన్నికలలో
ఇది సంబంధించినటువంటి అప్డేట్. తర్వాత ఇతరులు 425 మంది. ఇతరులు అంటే ఏ పార్టీ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ సపోర్టు, బీజేపీ సపోర్టు, కాంగ్రెస్ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు 425 మంది గెలిచిరట. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓవరాల్గా గెలిచినటువంటి వాళ్ళు. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి స్థానాలు, ఏకగ్రీవం అంటారు కదా, ఏకగ్రీవంగా అంటే వాళ్ళు ఊళ్ళో ఇక ఎలక్షన్లు ఉండయి. ఆయన ఏమన్నా సర్పంచ్ పోటీ చేస్తే ఆయన ఏం చేస్తాడు, మన ఊరికి ఒక గుడి కట్టితో బడి కట్టిస్తా, ఓ 30 లక్షలు ఇస్తా, 40 లక్షలు ఇస్తా, మన ఊరు డెవలప్మెంట్ కోసం నన్ను ఎన్నుకోర్రి అంటాడు. ఊరోళ్ళు కూడా అందరూ ఓకే అని చెప్పి 50 లక్షలు ఇచ్చాను కదా మన ఊరికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఓకే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి స్థానాలు కాంగ్రెసు 303 అట. 303 కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి స్థానాలు. బీఆర్ఎస్ 47 గ్రామ పంచాయతీలు. దాదాపు 303 కాంగ్రెస్ గ్రామ పంచాయతీలు అయితే బీఆర్ఎస్ 47 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం అయ్యారట. బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు అంటే అసలు మొత్తం ఏకగ్రీవం. మరి బీఆర్ఎస్ పని అయిపోతే ఒక్కటి కూడా కావద్దు కదా, 47 ఎట్లా అయ్యారు? 47 మంది కూడా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టే. ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ అనేటటువంటి ఒక ఒపీనియన్లో ఉన్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నట్టే కదా, కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా కనబడుతున్నట్టే కదా. ఇక తర్వాత బీజేపీ 6 ఏకగ్రీవాలట ఊళ్ళే గ్రామ పంచాయతీలు. ఇతరులు 39. అంటే ఇక పార్టీకి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్ వాళ్ళు 39. అయితే ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచినా కూడా ఆయనతో పోయి కాంగ్రెస్ పార్టీ కనవగప్పుకున్నాడే. ఎందుకంటే వాళ్ళకి పార్టీ ఫండు, వాళ్ళకి ఏమైనా బిల్లులు రావాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఏమి ఇయ్యడు, ఆయన పార్టీలో కండవ కప్పకపోతే ఎమ్మెల్యే దగ్గర కూడా రానియడు. కాబట్టి ఇలా ఆయనతో భయపడి అడిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మొత్తంగా కాంగ్రెసు 2058, మొత్తంగా కాంగ్రెస్ 2058 మంది సర్పంచులు, కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచులు గెలిచారు 2058. బీఆర్ఎస్ 1056. అంటే దాదాపు 50%. 50 కాంగ్రెస్, 50 బీఆర్ఎస్. 50% బీఆర్ఎస్ నెట్టుకొస్తే 50% కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇంకా కాంగ్రెస్కి 1000 కూడా అటే రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్కువ శాతం గెలవాలి. కానీ బీఆర్ఎస్కు 1056 వచ్చినాయి. అంటే 50 కాంగ్రెస్కి 50 బీఆర్ఎస్కి వచ్చినాయి అన్నట్టు. అసలు బీఆర్ఎస్ఏ లేదన్నాడు రేవంత్ అన్న. అలాంటిది రేవంత్ అన్నకే బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు జనాలే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఊళ్ళే క్లియర్గా అర్థమైపోతుంది. మనం కూడా ఊళ్ళోనే పుట్టి పెరిగినాం కదా, మనకు తెలుస్తుంది కదా కథ ఏందో. మన ఊళ్ళే 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనుకో, ఒక ఆయన ఇండిపెండెంట్, ఒక ఆయన బీఆర్ఎస్ నుండి, ఒక ఆయన కాంగ్రెస్ నుండి. అప్పుడు బీఆర్ఎస్ నుండి అని మనకి ఎట తెలుస్తుంది, కండవాలు కప్పుకునేం తిరిగాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేనో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లో ఆ పోటీ చేసేటటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎట తెలుస్తుంది, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని అంటే సపోర్ట్ చేస్తాడు, మా ఓడు అని చెప్పి. అంతేందుకు కొన్ని ఊళ్ళే ఎమ్మెల్యేలు ఓపెన్గా పలాని గుర్తుకేయ్యి, పలానైనా మనోడు పోటీ చేస్తుందని చెప్పి ఒక వీడియో చూపిస్తా. ఆయన పేర్లు బీర్లైలే అనుకుంటా, ఎమ్మెల్యే బీర్లైలేకి సంబంధించినటువంటి వీడియో. ఇంత గమ్మత్ అంటే చూస్తే మీకు పరిశాన్ అవుతారు మీరు. ఆయన మీరు కాంగ్రెస్ ఆయనకు ఓటు అయిపోతే నా మీద ఒట్టే అంటున్నాడు ఎమ్మెల్యే. అవునా కాదా? కొంతమంది సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేమంటున్నారు. చేస్తారా అట్లా? నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? అవునా కాదా? కొంతమంది సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేమంటున్నారు. చేస్తారా అట్లా? నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? చేస్తే నేను చూడన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బలు ఎవరు ఓటేస్తున్నారు నాకు తెలియదా? డబ్బులు ఎవరు ఓటేస్తున్నారో మాకు తెలియదు. అంటే బ్లాక్మెయిలింగ్. ఒక ఎమ్మెల్యే జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్కి వేయాలి, వేరేటోళ్ళకి వేయొద్దు. మీరు వేరేటోళ్ళకి వేస్తే ఆ డబ్బాలు ఎవరికి ఓటేస్తున్నారని నాకు తెలిసిపోతుంది. నాకు తెలిస్తే మీకు పథకాలు బంద్ అయితే అనేటటువంటి తరహాలో బెదిరిస్తున్నాడు. ఇప్పుడు జనాలు కూడా పాపం భయపడి, అరే ఆయనకు తెలిసిపోతుందట మనం ఎవరికి ఓటేస్తామో, కాంగ్రెస్ వాళ్ళకి వేద్దామని చెప్పి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్ వాళ్ళకి వేసే పరిస్థితి ఇవ్వాలి. అంటే జనాలను ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేసిన ఎమ్మెల్యేలు. ఈయన ఎవరు అనుకుంటున్నారు? బీర్లైలే ఆలేరు ఎమ్మెల్యే. నమ్ముకున్న పార్టీకి ఓటేయాలి, మీరు వేరేటోళ్ళకు వేసిరు అనుకో, ఆ డబ్బాలు ఓటేసుడుతో నాకు తెలుస్తుంది, నేను ఎమ్మెల్యేని కదా. అంటే అక్కడ ఉన్నటువంటి జనాలు ఇక అరే మనం పుసుకున్న వేరేటోళ్ళకి ఓటేస్తే ఎమ్మెల్యేకి తెలుస్తుంది, మన పథకాలు బంద్ అయితే భయపడలేరు అన్నట్టు. కాంగ్రెస్కి వేస్తారు. ఇక ఇంత ఘోరంగా ఉంటారు అంటే ఏడన్నా, ఇంత అధ్వానం ఉంటారు ఎమ్మెల్యే. ఇక చూడు ఇంకా చెప్తాడు, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. పక్క పార్టీ పోయినప్పుడు కూడా మనోడే,
ఆడు నా బామ్మర్ది. వాడు నేను వేరే ఎంపీటీసీ ఇస్తారా బామ్మర్ది అంటే టీఆర్ఎస్ పోయిందట అలా బామ్మర్దేనట టీఆర్ఎస్కి వెళ్ళి పోయిన ఆయన అంటే టీఆర్ఎస్ అని కేక్ అంటున్నాడు. ఇది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, ఏమన్నా ఇంత అంత ఉండాలి కదా. జనాలను ఇట్లా బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరియడానికి ఏమన్నా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు, ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు, ఏమన్నా ఇంతన్నా ఇది మీ గెలుపా? ఇదో గెలుపా మీది? ఇట్లా గెలుస్తారు, దీన్ని గెలుపు అంటాడు ఎవడన్నా? చూడాలి ఇంకా కథ. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇదైతే ఇగో ఘోరం. ఇక చూడు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత ఊర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి. ఇక ఆయన సొంత ఊర్లే, ఎవరూళ్ళా ఎమ్మెల్యే ఉన్నాడు కదా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయన సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి ఓడిపోయిందట సొంత ఊర్లే. ఇజ్జత్ ఖరాబ్. మొత్తం బీఆర్ఎస్ కథమే అయిపోయింది అన్నారు. ఏమైంది మరి బీఆర్ఎస్ ఏడ కథమైంది అన్న? ఏంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మడకం జోగయ్యనట. బీఆర్ఎస్ అని గెలిచిండు 84 ఓట్ల మెజారిటీతోటి. ఏం చెప్తావు ఇంకా కథ? రేవంత్ అనేది ఆడవాయే. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి. మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల ఫలితాలు కాంగ్రెస్ 35 అయితే బీఆర్ఎస్ 31. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 35 అయితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు 31 మంది గెలిచిరట. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో, రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 31 మంది గెలిచారు, కాంగ్రెస్ పార్టీలు 35. ఏం చెప్తాం? ఇతరులు 6 బీజేపీ 0, ఉత్తకైతే గుండు 0. బీజేపీ ఎప్పుడు గుండు 0 బీజేపీ ఏముంటుందా సారది కథ అట్లుంటుంది అన్నట్టు. ఇక తర్వాత ఎవరు? ఇవి మండలాల వైజు. తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా కూడా దీంట్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్. ఆలేరు నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి, ఆత్మకూరు ఎం మండలం మొత్తం గ్రామ పంచాయతీలు 23, కాంగ్రెస్ 13, ఏకగ్రీవం 2, బీఆర్ఎస్ 9, బీజేపీ 1. ఆత్మకూరు బీజు ధనలక్ష్మి అట బీఆర్ఎస్ 148 మెజారిటీ. కాప్రేపల్లి అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఎందుకులే కానీ ఇదంతా కూడా. సో ఇది ఆ 2 సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం, నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం. సో మండలాల వైజ్ ఇచ్చిరు, ఎవరు గెలిచిరు, ఏం కథ, ఎవరు ఏకగ్రీవం అయ్యారు అనేది దాదాపు 23 పేర్లు చాలా క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో బీఆర్ఎస్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 13 అయితే బీఆర్ఎస్ 9 అట. దాదాపు 2 జిల్లాలు, ఒకటి ఆలేరు, యాదాద్రి భువనగిరి, తర్వాత ఇంకా ఒక మండలం కూడా యాడ్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ గట్టి ఫైటే ఇచ్చారని చెప్పాలి, గట్టిగానే ఇచ్చారు ఫైట్. అసలు బీఆర్ఎస్ పార్టీయే లేదని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాకు, మామూలు షాక్ కాదు అన్నకు. కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని రేవంత్ అని చెప్తాడు సభలల్లా. ఏడైపోయింది సార్, ఏడైపోయింది సభలల్లా. దెబ్బ కొడితే 1000 సీట్లు రాలే బీఆర్ఎస్కి. రేవంత్ రెడ్డిని దెబ్బ కొడితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కి 1000 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటువంటి అభ్యర్థులు గెలిచిర్రు, ఏకగ్రీవం అయ్యిర్రు. ఎంతసేపు రేవంత్ అన్నీ అయిపోయినాయి, బీఆర్ఎస్ పని అయిపోయి ఏడైపోయినాయి సార్ బీఆర్ఎస్ పని. ఇంకున్నది ఆగురు, ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా చూస్తారు, మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది కదా. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు జనాలు అంటే 6 గ్యారెంటీలు అచేయబోయినాయి, 420 హామీలు అచేయబోయినాయి, అన్ని డైలాగులు కొట్టుడు అవతల వాడు తప్ప ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి ఉందా? ఎమ్మెల్యేలందరికీ బుద్ధి లేకుండా హైదరాబాద్ ఉంటారు కదా, మరి నియోజకవర్గ జనం ఏం చేస్తారు, ఏం కథ? ఒక్క ఎమ్మెల్యే కన్నా ఉందా? సోయి ఉందా ఎమ్మెల్యేలకు? ఏమన్నా ఏం ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ కథ అంతా. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. చూస్తూనే ఉండండి మనం టీవీ. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.